అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లల్లా నెత్తిరాతల గీతలే కదా చూడు రెడ్ లైన్స్. ఒడ్లు కొంటలేరని అన్నదాతలకు ఉండొద్దట భయం. చివరి ఇత్తు దాకా కొని సర్కారు చేస్తుందట న్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అసలే లేదట గ్యారంటీ. తెలంగాణ రాష్ట్రంలో చక్కగా ఉంటలే లేదట కరెంటీ. కూపన్ కార్డులు ఇచ్చేందుకు సర్కారు అవుతుందట తయారు. దరఖాస్తులు పెట్టుకునేందుకు ఉండూరి తయారు. ఊదిబత్తీల మీద కూడా జీఎస్టీ వేస్తుండట ప్రధాని మోడీ. సీతక్క మాట్లాడుతున్నది పాత ముచ్చట్లన్నీ దోడి. నరేంద్ర మోడీకి తెలియదట పుస్తెలతాడు గొప్పతనము. షబ్బీర్ అలీ చెప్పినట్టు తెలియదా అంటుర్రు జనం. రైతులు పండించిన ధాన్యం మొత్తం కూడా షేయి సర్కారుకు ఉంటుందట. అయ్యో ఇంకా 4 వద్దులైతే ఐకేపీ సెంటర్లు పోతాయి, మా ఒడ్లు ఎవ్వరు కొనాలనే భయమే వద్దట. అన్నదాత దగ్గరున్న చివరి గింజ దాకా కూడా సర్కారే కొంటదని మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అంటుండు. అట్లనే బోనస్ ముచ్చట కూడా చెప్తుండు. మీరే ఇనుండ్రి. ఆనాడు రైతులు పండించిన ఒడ్లు కొనే దిక్కులేక కల్లాలలోనే కుప్పల మీద గుండెలాగి రైతులు చచ్చిపోతుంటే రైతులు పండించిన చివరి గింజ వరకు కొనడమే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మంచి నిర్ణయమే తీసుకుర్రు. ఇప్పటికి 4-5 సార్లు మా చెప్పిండ్రు ప్రతి అన్నదాతకు 500 బోనస్ అందిస్తామని. కానీ ఎప్పుడు అందిస్తారు? ఈ తేపక లేకుంటే మళ్ళా తేపక? రైతుల దగ్గర నుంచి చివరి ఇత్తు దాకా కొంటామని చెప్తుండ్రు గాని ఒక ఐకేపీ సెంటర్లనన్నా టైంకు లారీలు వస్తున్నాయా? అధికారులు మీరు చెప్పినట్టు వింటున్నారా? మళ్ళీ సర్కారు మంచిగా చేస్తుందని నమ్మకంతోనే సాటుగా ఓట్లేసి ప్రజలు నేటుగా గెలిపించుకున్నారు. అసలుది రైతుల బాధలు పట్టించుకోకుండా ఎలక్షన్ల మోజులా పడ్డారు. ఓట్లేసేది కూడా ఈ పబ్లిక్కే కాబట్టి ఓ పారి మంచిగా ఇషారా చేసి అన్నదాతలకు సకల సౌలతులు చేస్తే మీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంటది. లేకుంటే కారు పార్టీ లెక్క మీ పార్టీ కూడా కనబడకుండా పోతుంది. మీకు తెలియంది కాదు యాడ్ చేస్తున్నాము పైలం సారు అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ అమ్మ పోలీసుల కాళ్ళు మొక్కి బతిలాడుతున్నదట. మమ్మల్ని ఆపకుండ్రి సారు అని కాకీల కాళ్ళు మొక్కుతున్నదట. బతిలాడవలసిన అవసరం ఆమెకి ఏమొచ్చింది? మరి కాళ్ళు ఎందుకు మొక్కుతుంది? రక్షక భటుల కాళ్ళు మొక్కవలసినంత కష్టం ఏమొచ్చింది? మరి పోలీసులు ఆ అమ్మను ఏమన్నారు? అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. వారం దినాలైనా ఒడ్లు కొంటలేరట, లారీలు వస్తలేవట. అడ్డమైన వానలు పాడగాన అగంజేయబట్టే అధికారులేమో ఇట్లా ఒడ్లు కొనక తిప్పలు పెట్టబట్టే అని ఎర్రజెండా సంగములతోని కలిసి ఇట్లా రోడ్డు మీద కయ్యానికి దిగిర్రట. ధర్నా చేస్తున్న ముచ్చట తెలుసుకున్న రక్షక భటులు వచ్చి ఆఫీసర్లతో మాట్లాడతాము లొల్లి ఆపుండ్రి అని అడుగుతుంటే ఈ అమ్మాయి ఇట్లా సారు మీకు దండం పెడతాము, మీ కాళ్ళు మొక్కుతాము, కానీ మమ్మల్ని ఆపకుండ్రి సారు. ఇప్పుడు మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే రావాలి, వచ్చి లారీలు తీసుకొచ్చి మా ఒడ్లు కొనాలి అన్న తరికలు అనుకొచ్చిందట. అట్లా కాదమ్మా, ఒడ్లు కొనేటట్టు అధికారులతోనే మాట్లాడిపిస్తాము, మీరు ఇట్లా ధర్నాలు చేయొద్దు, శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని పోలీసులు అన్నారట. కానీ ఎంపీ ఎలక్షన్ల మీద పెట్టిన నజరు రైతుల మీద అన్నదాతల బాధల మీద పెడితే మలి సర్కారు ఎంపీ ఎన్నికల్లో కూడా మంచి సీట్లు కొడుతుండేనేమో. రైతన్నలకు ప్రభుత్వం మీద ఉన్న కోపం చూస్తుంటే మట్టుకు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎసరు పెట్టేటట్టే ఉన్నారు కదా అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మల్కాజ్గిరిలో మీటింగ్ పెడితే మంది ఎవ్వరు రాలేదట. అగో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటే కంటికి కనపడలేనంత దూరం కూడా సముద్రంను తలపించేటట్టు జనంతోని జన జాతర లెక్క పబ్లిక్ వస్తారని షేయి పార్టీ వాళ్ళు అంటారు. నువ్వు ప్రజలే రాలేదంటున్నావు ఏందే బాలన్న అంటారా? మీరే చూడుర్రి. ఈ సునీతమ్మ కేసే ఓటు మీ సోదరుడు రేవంత్ రెడ్డి కేసినట్టే. చూసిన్రా, సీఎం రేవంత్ రెడ్డి సార్ నోరు నొయ్యంగా కూడా అంత గట్టిగా మాట్లాడుతుంటే కీకెలు బొబ్బలు పెడబొబ్బలు పెట్టేదందుకు అభిమానులు ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు ముడిగోళ్ళు అన్నట్టు ఎవ్వరుగా అనిపిస్తలేరు. ఆయనత ముఖ్యమంత్రి సార్ మీటింగ్ కు హాజరు పడకుంటే ఉన్న ఇజ్జత్ పోతుందని ముంగట ముత్యమంత మంది కూర్చున్నట్టు ఉన్నారు. మరి మల్కాజ్గిరిలో సునీతా మహేందర్ రెడ్డి పతార పనిచేస్తలేదా అంటే ఏమో వాళ్ళ పతార పక్కకు పెట్టు. మైనంపల్లి హనుమంతరావు సార్ పతార అడిగి పోయింది అంటే ఇద్దరికి కాంగ్రెస్ పార్టీల క్యాడర్ మంచిగా లేనట్టే ఉన్నదా ఎట్లా? ముఖ్యమంత్రి సార్ మీటింగ్ అంటే ఎట్లుండాలి? ఫుల్ మంది రావాలి కదా. రాలేదంటే మల్కాజ్గిరి ప్రజలకు కాంగ్రెస్ పాలన నచ్చుతలేదా ఎట్లా? లేకుంటే ఎవల పనుల వాళ్ళు బిజీగా ఉండి రాలేకపోయిర్రా? ఒకవేళ జనం వస్తే మటుకు ఊళ్ళే బోనాల పండుగలే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ మొత్తం కలకలలాడేది కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు పుత్రరత్నం మాజీ మంత్రి కేటీఆర్ సారు కార్యకర్తలతో మీటింగ్ పెట్టిండట. అగో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలనే ఆగమైనము, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ పతార చూపెట్టాలని గిట్లా చెప్పిండా లేకుంటే ఇంకేమన్నా అన్నాడా? అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి.
దాదాపు 5 రోజులు ఏదో ఒక్కసారన్నా అగో అర్రల చీకట్ల కూర్చొని మీటింగ్ పెట్టిండా అట్లా సిమ్మన చీకట్ల ఫోన్ లైట్ పట్టుకొని మాట్లాడుతుండు. ఎవరికి తెలియదానికి ఇట్లా సాటుగా మీటింగ్ పెట్టిండా అంటే కాదు గులాబీ సైన్యంతో మీటింగ్ పెట్టంగానే కరెంట్ పోయిందట. ఇక ఈ సర్కార్ల కరెంట్ పోయిందంటే మళ్ళా రానీకి 1-2 గంటలు కూడా పట్టొచ్చు, వస్తే రావచ్చు లేకుంటే లేదు అని చెప్పి ఇట్లా చీకట్ల ముచ్చటంతా చెప్పుకొచ్చిండట. మన కారు పార్టీ ఏలువడిలాకి ఇట్లా కరెంట్ పోవునా దినం ఒక్కపారన్నా అనుకుంటున్నాం కదా. రాష్ట్రంలో కారు పార్టీ ఏలువడిలా ఎట్లుండే, కాంగ్రెస్ పార్టీ ఏలువడిలా ఎట్లా అయిపోయాయి అని అందుకే ఈ తేపజర మంచిగా పనిచేసి ప్రజలకు షెయి సర్కారు అబద్ధాల ప్రచారాలను అందరికి అర్థమయ్యేటట్టు చెప్పి మళ్ళా కేసీఆర్ సారు పచారను పెంచుదామన్న తరీకలా చెప్పుకొచ్చిండట. ఈ ఇగ్రం 10 ఏళ్ల పాలనలో లేకపాయే, కనీసం కార్యకర్తలు కూడా దేకకుండా ఉరుకులు ఆడితిరి. ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు అధికారం పోయినాక మీటింగులు పెట్టుకుంటా మీరు చెప్పుకుంటే ఊగి ఊగి ఉయ్యాల ఏడికి రావాలను గాడికే వచ్చింది సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కూపన్ కార్డు లేనోళ్లకు కొత్త రేషన్ కార్డు ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు సార్ అంటుండు. అయ్యా మంత్రి గారు ఎప్పటి సంది ఇస్తారు సారు, ఇప్పటికే చాలా కుటుంబాలు ఏరువడి ఉంటున్నాయి. మా రేషన్ కార్డు మాకు కావాలని కళ్ళు కాయలు కాసేటట్టు కొంతమంది ఎదురు చూస్తున్నారు. మరి ఇస్తాము అంటున్నారు. ఎప్పుడు ఇస్తారు ఏం కథ అన్ని ముచ్చట్లు అర్థమవుతాడు చెప్పురు సారు. మేము చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రేపు సునీత మహేందర్ రెడ్డి గారు ఎన్నికైన తక్షణమే తెల్ల రేషన్ కార్డు మరి ఎవరికైతే అర్హులైన నిరుపేదలు ఉన్నారో తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకునే కార్యాచరణలో ఉన్నారని మనవి చేస్తా ఉన్నాం. ఇన్నరా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సార్ ఏమంటున్నాడు. ఎంపీ ఎన్నికల మల్కజ్గిరిలో షెయి పార్టీ తరపున నిలబడ్డ సునీతా మేడం కు ఓట్లేసి గెలిపిస్తే గెలిచిన వెంటనే మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ జిమ్మెదారి తీసుకొని మరి రాష్ట్రంలో అర్హులైన అందరికి తెల్ల కూపన్ కార్డులు ఇస్తాడట. అంటే మల్కజ్గిరిలో సునీతా మేడం ఓడిపోతే రేషన్ కార్డులు ఇయ్యరా అంటే ఏమో మరి. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఇట్లనే నల్గొండల చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ను గెలిపిస్తేనే ఫ్రీ బస్సు, లేకుంటే కిరాయి పెట్టుకొని పైసలు కట్టుకొని బస్సు ఎక్కాలి అన్న తరీకలు అనుకొచ్చిండు. ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా అట్లనే అంటుండు. అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించుకుంటేనే ఫ్రీ పథకాలు అందుతాయి, లేకుంటే షెయి సర్కారు మొండి చేయి చూపిస్తుంది అన్నట్టే కదా. కాంగ్రెస్ వాళ్ళు మొత్తం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఎత్తుకున్నారేంది. ఎంపీ ఎన్నికల గెలిస్తేనే హామీలు నెరవేర్చుతామని మాత్రం చెప్పలేదు కదా. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అంటే ఇదే కావచ్చు అంటుర్రు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా వాళ్ళ మాటలు ఇన్నోళ్ళు. కల్వకుంట్ల కవితక్కకు వచ్చిన కష్టాలు పగోనికి ఏ పాలకురికి కూడా రావద్దు పోన్రి. ఎంపీ ఎలక్షన్ల అభ్యర్థుల తరపున నిలబడి మైకు పట్టుకొని షెయి సర్కారును దుమ్ము దులిపే కవితక్కకు ఇప్పుడు 4 గోడల నడుమ నరకం చూసే కాడికి వచ్చే జైల్లో గోస అనుభవించబట్టే. మరి బెయిల్ ఇప్పుడన్నా వస్తుందా అంటే ఏమో, ఎప్పుడు వస్తుంది ఏం కథ రాదా అన్నీ తెలుసుకోవాలి కదా. మిట్ట మధ్యాహ్నం పట్టబగటిలి ఎవ్వలేని అలా కల్వకుంట్ల కవిత మేడం ఇంటికొచ్చిన ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి పట్టుకపోయినారు కదా. తిహార్ జైలున్న మేడంను సిబిఐ అధికారులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించురు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు అరెస్టు చేసుడు, కస్టడీకి తీసుకునుడు ఏందని చెప్పి కవిత మేడం తరపు వకీలు కోర్టులో పిటిషన్ వేసిండు. అట్లనే బెయిల్ కూడా ఇయ్యాలే. మొన్ననే నా కొడుకు పరీక్షలు ఉన్నాయంటే కోర్టు కూడా బెయిల్ ఇవ్వకపాయే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అవుతున్నాయి. మా పార్టీలో నన్ను బతుకమ్మ లెక్క బంగారం లెక్క చూస్తారు. నేను మైకు పట్టి ప్రచారం చేస్తే అంత మంచి జరుగుతుందని నమ్ముతారు. అసోడిది నేను ఇట్లా జైలుంటే మా పార్టీకి నష్టమైతుందని బెయిల్ కావాలని లాయర్తో పిటిషన్ చేపిస్తే వాదనలు ఇన్నాక న్యాయమూర్తి మే 2 తారీఖు నాడు తీర్పు చెప్తామని వచ్చిండ్రట. మరి 2 తారీఖు నాడు కోర్టు ఏమంటదో చెప్తా. సెంటర్లో ఉన్న కమలం పువ్వు సర్కారు రూపాయి అంత మందం కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదట. అగో రోడ్లు, రవాణా, రైలు సౌలతులు అన్నీ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమే కదా. బీజేపీ సర్కారు ఏం చేయలేదని ఎవరు అన్నారు అంటే మళ్ళీ సర్కారు ఏలువడిలా మహిళా మంత్రిగా ఉన్న సీతక్క అంటున్నది. మరి అట్లెందుకు అన్నది ఏం కథ తెలుసుకుందాం పరి. 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రజలకు ఏం చేసినవో చెప్పు, మేము ఇవాళ చెప్తాం. మరి నువ్వు హిందువుల పార్టీ అని అంటున్నావు కదా. హిందువులకు గుడిలో దేవుని మొక్కుతే కనీసం అగరబత్తి మీదనైనా నువ్వు జిఎస్టీ వేయకుండా ఫ్రీగా అగరబత్తి ఇస్తాను అని రాష్ట్రానికి 10 ఏళ్ల గోలే ఆటను కూడా వంపక ఆగం చేస్తున్నావు. హిందువులము, ధర్మము, న్యాయము, దైవం అని చెప్పుక తిరిగే కమలం పువ్వు పార్టీ దేవునికి ముట్టించే అగరబత్తి మీద కూడా జీఎస్టీలు వసూలు చేస్తున్నది. ఇదేనా నీ ధర్మం అని అడవి బిడ్డ సీతక్క ప్రధాని సార్ను గట్టిగానే అరుచుకున్నది. కానీ సీతక్క జీఎస్టీ గురించి బాగానే అంటున్నది. మరి మహిళా మంత్రి సీతక్క చెప్పినట్టు నిజంగానే మోడీ సారు తెలంగాణ రాష్ట్రానికి ఏం సౌలతులు చేస్తలేడా? రాముల వారు ధర్మము, దైవం అనుకుంటూనే ఉంటున్నాడా? ఏమో ప్రజలకే తెలియాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసిందట. మధ్యంతర బెయిల్ కావాలని కేజ్రీవాల్ సార్ తరపు న్యాయవాది కోర్టుల పిటిషన్ మంచిగానే చేసిండట. బెయిల్ లేదు ఏం లేదు అని ఆయనతో సుత్యతోని సరసుడు ధరిస్తే సీఎం సార్ నెత్తి బొప్పి కట్టినంత పని అయిందట.
జైలు నుంచి ఢిల్లీ పరిపాలన చేస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారు జల్దీ బెయిల్ కావాలని కోర్టులో పిటిషన్ వేయించిందట. న్యాయస్థానం కొట్టేసిందట. కొట్టేసుడే కాదు, పిటిషన్ వేసిన లాయర్ కు అచ్చరాల 75,000 దండుగా కూడా వేసిందట. దేశానికి పీఎం అయినా రాష్ట్రానికి సీఎం అయినా ఏం లేని నిరుపేద అయినా అందరు చట్టం ముంగట సమానమే. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ముందస్తు బెయిల్ ఎట్లొస్తుంది? చట్ట ప్రకారం మాత్రమే బెయిల్ వస్తుంది. ఇంకా కేసు కూడా ఒడవలేదు. ఇప్పుడిప్పుడే ముఖ్యమైన ముచ్చట్లు బయటకు వస్తున్నాయి. ఇసుంటి యాళ్ళ ముఖ్యమంత్రిని బయటకు పంపిస్తే ఆయనతో ఆధారం లేకుండా చేస్తారని ఈడీ తరపు వకీలు కోర్టులో మొరబెట్టుకుంటే న్యాయస్థానం బాగా ఇషారిచ్చి పిటిషన్ కొట్టేసిందట. అయినా ముఖ్యమంత్రి అయి ఉండి ఆ ముదనష్టం మందు దందాల కాలు ఎందుకు వెట్టిగా అలవడ్డాడో ఏం కథను. సీపిరితోని అవినీతి అంతం చేస్తా అని సుద్దులు వలికిన అరవింద్ సారుకు ఆడోళ్ళ ఉసురు ముట్టి చిప్పకూడు తినే గతి పట్టే అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రధాని నరేంద్ర మోడీ సారు సంసారమే చేయలేదు. అసోటిది పుస్తల తాడు గురించి ఏం తెలుస్తుంది? పెళ్ళాం పిల్లలతో ఉండి ఇంట్లో ఉప్పు మిరపకాయ పప్పు పలహారాలు తీసుకొచ్చి వండుకొని తిని కలిసి కలకాలం ఉంటే మంగళసూత్రం గొప్పతనం ముత్తైదు విలువ తెలుస్తుంది. సంసారం చేయడంలో వాటి గొప్పతనం ఎట్లా తెలుస్తుంది అంటున్నారు. మోదీ జీ ఆప్కో మంగళసూత్ర కే బారే మే క్యా మాలూమ్? మీకు ఏం తెలుసు మోదీ గారు? మీరు సంసారమే చేయలే. పాపము हमारी बहन दीदी को कहाँ छोड़ दी आपको ही नहीं मालूम है. आपको मंगलसूत्र की बात कर रहे हैं. अफसोस, पहले आप संसार करो, उस बिचारी को लाके अपने घर में रखो, तो उसके बाद तुम खवातीन के बारे में औरतों की बात कर. నరేంద్ర మోడీ సారు సంసారం గురించి మంగళసూత్రం గురించి మాట్లాడే ముంగట మీ ఇంటామెను దోలుకొచ్చుకొని ముందుగాల ఇంట్లో పెట్టుకో, అప్పుడు మీరు మాట్లాడుదురని షబ్బీర్ అలీ సారు ప్రధాని మోడీ సారుకు సురుకులు అంటించిండు. మరి షబ్బీర్ అలీ సారు అయితే ఇట్లా అంటున్నాడు. మరి సారు మాటకు మర్యాద ఇచ్చి వెంటనే మోడీ సారు పోయి వాళ్ళ ఇంటామెను దోలుకొచ్చుకొని ఆమెతోని సంసారం చేస్తాడా? లేకుంటే ఎంతో మంది దోలుకొచ్చుకోమన్నారు, నేను దోలుకొచ్చుకోలే, ఈయన చెప్పింది కూడా ఈయన తోలుకొచ్చుకుంటానా అని కూడా ఊకుంటాడా? ఏమో ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కార్ పార్టీ ఏలువడిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు చేసినట్టే మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కూడా అట్లనే చేస్తున్నాడట పాలన. అగో బీఆర్ఎస్ పార్టీది కుటుంబ పాలన అంటారు, షేయ్ పార్టీది ప్రజాపాలన అని వాళ్ళే డబ్బా కొట్టుకుంటారు. రెండు ఒకటే ఎట్లా అవుతాయి అంటారా? ఇగో ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. నేను పాటకు తెరిస్తే డోర్ తెరిస్తే ఏ పార్టీలో కూడా ఒక ఎమ్మెల్యే మిగిలినట్టు అందరూ నా వైపు వచ్చేస్తారని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం 2/3 అనేది తెచ్చుకొని మర్జీ చేసుకుందాము. గతంలో కేసీఆర్ చేసినట్టు నేను కూడా అదే మాదిరి 2/3 చేసి నేను కూడా ఛాంపియన్ అనిపించుకుందామని ప్రయత్నం చేస్తాను. గులాబీ పార్టీ ఏలువడిలో ఉన్నప్పుడు కేసీఆర్ సారు ఇట్లనే పక్క పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలకు పిలుచుకుంటేనే కారు పార్టీ కనబడకుండా పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కూడా షరీకల మీద పెట్టిన శ్రద్ధ ప్రజల మీద, ప్రజల అవసరాల మీద, వాళ్ళ బాధల మీద పెడితే 4 వద్దులు సర్కార్లో ఉంటారు, లేకుంటే షేయ్ పార్టీ చరిత్ర కూడా చెల్లిపోతుంది అన్న తరికలు అనుకొచ్చిండు. మహేశ్వర్ రెడ్డి సారు మంచిగానే చెప్తున్నారు. మరి మీ బీజేపీ అధికారంలో ఉన్న తతిమా రాష్ట్రాల ముచ్చటేంది? అక్కడికి కూడా మీ మాటలు వర్తిస్తాయా? మొన్నటికి మొన్న కారు పార్టీ నుంచి ఆరూరి రమేష్ ను కూడా మీ పార్టీలకు గుంజుకురు. మరి మీరు చేస్తున్నది ఏంది సారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వెలిశాల రాజేందర్ రావు సారు నామినేషన్ వేసిండట. అగో అధిష్టానం ఇంకా పేరును ఖరారు చేయలేదు. అసలు రాజేందర్ రావు సారు ఎట్లా కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసిండు? ఒక్కడే పోయిండా? మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను ఎంట పెట్టుక పోయిండా? అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. వారెవ్వా, పక్కమంటి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఉన్నట్టే ఉన్నాడు కదా. ఉన్నట్టేంది, ఉన్నది ప్రభాకర్ అన్ననే. కరీంనగర్లో రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ జెండాలు పట్టుకొని కార్యకర్తలను అందరిని ఎంటేసుకొని పెద్దెత్తునే ర్యాలీ తీస్తున్నట్టున్నాడు కదా. రాజేందర్ సారు మరి ఇంత పెద్ద ర్యాలీ తీసిండు, మంత్రి పొన్నమన్న పక్కకే ఉన్నాడు అంటే కరీంనగర్ ఎంపీ టికెట్ రాజేందర్ రావు సార్కే ఫైనల్ అయ్యిందా అంటే ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు సప్పుడు కూడా చేయలేదు, క్యాండిడేట్ కన్ఫర్మ్ చేసినట్టు కూడా చెప్పలేదు. మరి రాజేందర్ రావు సారు మాత్రము రువ్వడి మీద ఉన్నాడు, పొన్నం సార్ మాత్రం పక్కకే ఉండి నామినేషన్ వేయించినట్టున్నాడు. మరి అధిష్టానంతో ఫోన్లో అన్ని మాట్లాడుకొని ఎంపీ అభ్యర్థిగా ఈయనతోనే నామినేషన్ వేయించిండా అంటే ఏమో గాని ఏనైతే వేసిండు. ఎన్నికల ప్రచారంలో సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి మేడము బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత మేడంను కలిసిందట. ఆయనతో ముచ్చటెరికైన సిపి శ్రీనివాసరెడ్డి సారు ఉమాదేవి మేడంను సస్పెండ్ చేసిండట. అగో ఆ పోలీసు మేడం సస్పెండ్ చేసేంత అంత పెద్ద తప్పు ఏం చేసిందంటారా? చూడురి మీరే.
ఇట్లా చేతుల చెయ్యేసి అలాయి బలాయి తీసుకొని అలుముకొని పండ్లు బిగ్గెర బట్టి చేతులు బిగ్గెర బట్టి ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నట్టు ఉండేవారు కల్లా ఒక గవర్నమెంట్ డ్యూటీలో ఉన్న పోలీసు ఉమాదేవి మేడము అట్లా యేసుడు ముమ్మాటికి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుంది. మాధవిలత మేడం అంటే ఆ మేడంకు అభిమానం ఉండొచ్చు, కానీ ఎన్నికల ప్రచారంలో ప్రజల నడుమ ఇట్లా కౌగిలించుకోవడం ఏందని ఆయనతో శ్రీనివాసరెడ్డి సారు సస్పెండ్ చేసిండట. అందుకే ప్రభుత్వ డ్యూటీలు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా పార్టీల లీడర్ల తరఫున మాట్లాడరు, ఏం కూడా సగబెట్టరు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకుంటారు. ఇక ఇవి ఎలా తెచ్చిన ముచ్చటెట్టున్నాయి అసలు నేలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇంకెన్ని ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని